ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళు, అయితే చిరంజీవి మూడో కన్ను. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు అయిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవులు శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. ఇద్దరికీ ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు అత్యంత ఆప్తులు కావటం, తెలుగువారితో, తెలుగు నేలతో ఇద్దరికీ విడదీయరాని సంబంధం ఉండటం, ఇద్దరికీ ఒకేసారి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో ఇద్దరు ఆప్యాయంగా కలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్లోని వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించినందుకు ఇరువురు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కాలేజీ విషయాల దగ్గర నుంచి సినిమాలు, రాజకీయాలు ఇలా ఎన్నో విషయాలు ఇరువురు సరదాగా మాట్లాడుకున్నారు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు మా విద్యార్థి నాయకుడు అంటూ చిరంజీవి, తెలుగు సినిమా రంగానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు రెండు కళ్ళు అయితే చిరంజీవి మూడో కన్ను అంటూ చిరంజీవి గురించి వెంకయ్యనాయుడు ఇలా ఒకరినొకరు అభినందించుకుని ఈ ఇద్దరు పాత గుర్తులను నెమరు వేసుకున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మ విభూషణ్ లభించడం చాలా అరుదుగా వస్తుంది. అందులోనూ వీళ్ళిద్దరూ స్నేహితులు అవడం మరింత ఆసక్తిగా ఉంటుంది. జయాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి ఉద్యమ నేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు అని చిరంజీవి తమ కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తాను సినిమాలోకి వచ్చానని, వెంకయ్యనాయుడు గారు రాజకీయాల్లోకి ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి తెలుగువారు గర్వించే స్థాయికి వెళ్లారని మెగాస్టార్ చిరంజీవి వెంకయ్యనాయుడు గురించి చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పార్లమెంట్లో ఇద్దరు సభ్యులుగా ఉన్నాం. వెంకయ్యనాయుడు గారికి అనేక విషయాల పట్ల పూర్తి అవగాహన ఉంది. ఆయనను కలిసి ఎన్నో విషయాలు తెలుసుకునేవాడినని, సమాచార విషయంలో ఆయన నాకు స్ఫూర్తి అని వెల్లడించారు చిరంజీవి. ఇక వెంకయ్యనాయుడు తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళైతే చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు గారు చిరంజీవిని అభివర్ణించారు. ఈ అవార్డు రావడానికి అన్ని అర్హతలు మీకు ఉన్నాయి. మీరు కష్టపడి ఒక్కో అడుగు వేసుకుంటూ ఎవరు ఊహించిన ఎత్తుకు ఎదిగారు అని వెంకయ్యనాయుడు మెగాస్టార్ను ప్రశంసించారు.